కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈ బాచీరా కుకింగ్ స్కూల్లో సింపుల్గా అయిపోయేటటువంటి బ్యాచిలర్స్ కూడా చేసుకునే, చిన్నపిల్లలు కూడా ఇంటూ చేసుకునేటటువంటి వేపుడు అండి. దీనికి ఏం అవసరం లేదు. ఒక్క 2 ఐటమ్స్ తోటే మనకి కర్రీ తయారైపోతుంది. ఏమిటి అంటే బంగాళదుంపలు, ఇది చామదుంపలు. ఈరోజు మన వీడియోలో చామదుంపల్ని మనం బజార్లో మార్కెట్లో తెచ్చుకొని ఉడకబెట్టేసుకొని ఒక కుక్కర్లో కానీ లేదంటే వాటిలో 20 నిమిషాలు, కుక్కర్లో అయితే ఒక 3 విజిల్స్, మరీ ఎక్కువైతే మెత్త అయిపోతాయండి. ఒక 2 నుంచి 3 విజిల్స్ వరకు ఉడకబెట్టేసుకుని తొక్కలు తీసేసుకుని పైనంతా కూడా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రౌండ్గా కానీ ఇలా పొడుగ్గా మన ఇష్టం ఎట్లా అయితే అట్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కొద్దిగా చిన్న ముక్కలు నూనె పోసుకొని లైట్గా జీలకర్ర ఉంటే వేయిపోయినా పర్వాలేదండి, జీలకర్ర కానీ ఇంకో కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు, ఏదైనా వేయపోయినా పర్వాలేదు. వేసుకొని అందులోనే మనం కొంచెం నూనె కొంచెం హైలో పెట్టి 10 నిమిషాలు అవి మరిగిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకుని కొద్దిగా గట్టి ఉప్పు కానీ మెత్తనుప్పు కానీ 2 స్పూన్లు మనం చూసుకుని మనం కొలత వేసుకొని ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసేసి అలా ఒక 15 నిమిషాలు ఉంచిన తర్వాత తీసేసినట్లయితే బాగా వేగిపోతాయండి. 15 నిమిషాల్లో వేగిన తర్వాత పైన సింపుల్గా కారం జల్లేసుకొని, కారం జల్లిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచేసి దింపేసేసి సర్వ్ చేసుకుంటే మన రుచికరమైనటువంటి ఫ్రై రెడీ అవుతుంది. రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. విడిగా కూడా తిన్నా కూడా రుచిగా ఉంటుంది. మరిన్ని మీకు కుకింగ్ వీడియోలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.